ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లోని ధనురాశి యొక్క ఈ 2025 సంవత్సరంలో ఫలితాల యొక్క విశ్లేషణ మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ రాశికి మనం చూసుకున్నట్లయితే ఈ 2025లో టాప్ 3 రాశుల్లో ద్వితీయ స్థానాన్ని ఈ ధనురాశి ఆక్యుపై చేస్తుంది. గోచార రీత్యా మనం ఫలితాలు చూసినప్పటికీ మే వరకు పెద్దగా ఎటువంటి మార్పులు ఈ ధనుస్సు రాశి వారికి లేవు. అయితే మే నుంచి కనుక విశ్లేషించినట్లయితే తృతీయ భావం నుంచి చతుర్థ భావంలోకి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం, అలాగే గురువు సప్తమ స్థానమైనటువంటి మిథునంలో సంచారం మే నుంచి, అలాగే రాహు తృతీయ భావంలో కుంభంలో సంచారం, భాగ్యస్థానంలో కేతు సంచారం అనేది విశేషంగా ఈ ధనురాశి వారి యొక్క ఫలితాలను నిర్దేశిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. చతుర్థ సంచారంలో శని భగవానుడు ఉండటం వల్ల విశేషంగా వీరికి గృహయోగం కలిగే అవకాశం ఉంది. అలాగే వీరు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు విశేషంగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరంలో గురువు సప్తమ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి జనరల్గా ధనుస్సు రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామితో ఇష్యూస్ ఉంటాయి. అవి కొంత సర్దుకొని విశేషంగా విదేశీయాన యోగం, పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండటం, ఇది గజకేసరి యోగం అనేది కూడా వీరికి గురువు యొక్క వీక్షణ చంద్రుడి మీద పట్టడం అనేది శుభ ఫలితాలని గోచార రీత్యా ఈ రాశి వారికి ఇస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి కొంచెం విశేషమైన లాభాలు, మంచి అభివృద్ధి, అలాగే తృతీయ భావంలో రాహు ఉండటం వల్ల కొంత ధైర్య సాహసాలతోటి కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. కేతు సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల వారి యొక్క పితృదేవతలు అంటే తండ్రి గారికి యొక్క అనారోగ్యం పరిస్థితులు కొంత ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టినప్పటికీ ఓవరాల్గా 85% శుభ ఫలితాలనే ఈ రాశివారు ఈ యొక్క 2025 సంవత్సరంలో పొందుతున్నారు. అయితే కొంత శని భగవానుడి యొక్క దశమ ఎఫెక్ట్ అనేది ఈ రాశి మీద పట్టడం వల్ల ఆస్పెక్ట్ కొంచెం అనారోగ్యం, స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా వీరిని బాధిస్తాయి. కాకపోతే గురు వీక్షణ ఉండటం వల్ల అవి పెద్దగా ఇబ్బంది పెట్టేంత స్థితిలో ఉండవు. ఎందుకంటే గురువు యొక్క వీక్షణ పడుతుంది కాబట్టి ఇమీడియట్గా అవి సాల్వ్ అయిపోయి వారిని అభివృద్ధి పదంలో నడిపించే అవకాశాలే ఎక్కువగా కనపడతాయి. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం సూపర్ హిట్గానే మనం చెప్పవచ్చు. స్వస్తి.